అందరికీ నమస్కారం. శ్రీనవ సనాతన ఆర్ణవం అనే ఛానల్ ద్వారా ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా చిన్న కథ పెద్ద నీతి అనేటువంటి శీర్షికలో భాగంగా హితోపదేశంలోని ఒక చక్కనైన కథను నేటి కాలానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు త్వరలో జరద్గవుడు అనేటువంటి ఒక ముసలి గద్ద నివసిస్తూ ఉండేది. వయసు పైబడ్డం చేత దానికి కళ్ళు కూడా సరిగా కనిపించేవి కాదు. ఆ చెట్టుపై నివసించేటువంటి పక్షులన్నీ ఆ గద్దను చూసి జాలిపడి తాము తెచ్చుకున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని ఆ గద్దకు ఇస్తూ ఉండేవి. ప్రతిఫలంగా ఆ గద్ద పక్షుల యొక్క పిల్లలకు కాపలాగా ఉంటూ ఉండేది. ఒక రోజున దీర్ఘకర్ణుడు అనేటువంటి పిల్లి పక్షి పిల్లలను తినాలనేటువంటి ఉద్దేశ్యంతో ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. పిల్లిని చూసినటువంటి పక్షి పిల్లలు భయంతో అరుస్తూ ఉన్నాయి. వెంటనే ఆ గద్ద అప్రమత్తమై ఎవరక్కడ అని గట్టిగా గర్జించింది. పిల్లి మొదటగా భయపడినప్పటికీ కూడా వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది. అది ఎంతో వినయంగా నటిస్తూ ఈ విధంగా అంది, అయ్యా నమస్కారం, నేను గంగా తీరంలో నివసిస్తూ మాంసాహారాన్ని వదిలేసి చాంద్రాయణ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాను. మీ జ్ఞానాన్ని మీ ధర్మనిరతని విని మీ దగ్గర ధర్మ విషయాలు నేర్చుకుందామని వచ్చాను. నన్ను చంపకండి అని చెప్పింది పిల్లి. ముసలిగద్ద నమ్మలేదు. పిల్లులకు మాంసం అంటే ఇష్టమని నాకు కూడా తెలుసు. ఇక్కడ పక్షులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పింది. కానీ ఆ పిల్లి ఎంతో చాకచక్యంగా శాస్త్రాలను వెళ్ళవేస్తూ ఈ విధంగా చెప్తోంది, అతిథిని పూజించడం ధర్మం కదా అంటూ గద్దను నమ్మిస్తూ ఉంది. ఆ గద్ద శాంతించి ఆ పిల్లికి ఆశ్రయాన్ని కలిగించింది. ప్రతిరోజు ఆ పిల్లి మెల్లమెల్లగా ఒక్కొక్క పక్షి పిల్లను కూడా తిని ఎముకలను మాత్రం గద్ద నివసించేటువంటి తొర్రలోకి వేస్తూ ఉండేది. పక్షులు వచ్చి తమ పిల్లలు కనిపించడం లేదని వెతకడం మొదలుపెట్టాయి. భయపడినటువంటి పిల్లి అక్కడి నుండి పారిపోయింది. ఆ పక్షులు గద్ద ఉన్నటువంటి తొర్రను పరీక్షించగా అక్కడ ఎముకలు కనిపించాయి. ఆ ముసలి గద్దే తమ పిల్లలన్నింటినీ కూడా తినింది అని భావన చేసి పక్షులన్నీ కూడా కలిసి ఆ గద్దను బాగా పొడిచి చంపివేశాయి. ఈ కథలోని నీతి ఏంటంటే అజ్ఞాత కులశీలస్య వాసోదేయో న కస్యచిత్ అని చెప్తున్నారు. అంటే అవతల వ్యక్తి ఎవరు ఏంటి అని తెలియకుండా ఊరికే ఎప్పుడూ ఆశ్రయాన్ని ఇవ్వకూడదు. తెలియని వ్యక్తులను అతిగా నమ్మడం వల్ల ప్రాణాపాయం కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో లేదా బయట పరిచయం లేనటువంటి వ్యక్తులు ఎంతో తీపి మాటలు చెప్పి మోసం చేస్తూ ఉంటున్నారు. ఎవరినైనా సరే నమ్మే ముందు వారి ప్రవర్తనను పూర్తిగా గమనించి ఆ తరువాత నమ్మాలి. అలాగే ఒక్కొక్కసారి మనం చేయనటువంటి తప్పుకు కూడా మనం ఇతరుల వల్ల నిందలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్వస్తి.